హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? టుడే రెసిపీ వచ్చేసి జంతికలు చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్వీట్ హౌస్ స్టైల్లోనే చేస్తున్నానండి. ఎంతో కమ్మనైన రుచిగా ఉండే కరకరలాడే జంతికలండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. 1 కప్ మినపప్పును వేంపుకోవాలండి. దూరగా వేంపుకొని దానిని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా జల్లట్లో వేసుకొని జల్లించుకోవాలి. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. దీన్ని కూడా మంచిగా జల్లించుకోవాలి. 3 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. వాటిని కూడా జల్లించుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. 3 స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. 1 స్పూన్ వాము వేసుకున్నాను. అట్లనే 1 స్పూన్ బటర్ వేసుకున్నాను. 3 స్పూన్స్ వేడి చేసిన నెయ్యి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసాను. అది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మంచిగా పిండికి పట్టాలి. స్టవ్ పైన వేడి వాటర్ పెట్టుకొని వాటర్ కొంచెం పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది. చూడండి, అలా కలుపుకోవాలి. జంతికలు వేసుకునే పావుతో వేసుకోవాలి. ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. జంతికలు వేసుకునే పావులో ఆ పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, మన జంతికలు వస్తాయి. చూడండి, ఇలా వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసి అది హీట్ అయ్యాక ఈ జంతికలు వేసుకోవాలి. అందులో ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అలా అయితేనే జంతికలు క్రిస్పీగా వస్తాయి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ లెక్క పెట్టచ్చు పిల్లలకి. మనకు టైం కూడా సేఫ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టచ్చు పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు. సేమ్ హోటల్ స్టైల్ లానే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి మీరు ట్రై చేయండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి. సింపుల్గా టేస్టీగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. చూపిస్తున్నా మీకు. చాలా బాగుంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి.